దేశంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిపై 43 క్యాన్సర్ రిజిస్ట్రీలు చేసిన రీసెర్చ్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పురుషుల కంటే మహిళల్లోనే క్యాన్సర్ రేటు ఎక్కువగా ఉంది. అంతేకాదు దేశంలో ఆ రాష్ట్రంలోనే ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో ఏ రకం క్యాన్సర్ ఎక్కువ పీడిస్తోంది మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం. మన దేశంలో మహిళల క్యాన్సర్ రేటు 51.1% ఉంది. మరోవైపు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న మహిళల సంఖ్య 45% ఉంది. ఇక మహిళల్లో మోస్ట్ కామన్ గా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయని, మహిళలకు వచ్చే క్యాన్సర్ కేసుల్లో 40% ఇవే ఉంటున్నట్లు ICMR పరిశోధకులు చెబుతున్నారు. మహిళల క్యాన్సర్ రేట్ ఎక్కువ ఉన్నా డెత్ రేట్ తక్కువ ఉందని, ఈ వ్యాధులను ముందుగానే గుర్తించే విధంగా ఎక్కువ స్క్రీనింగ్స్ చేపట్టడం, తగిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడం మొదలైన చర్యలతో డెత్ రేట్ తగ్గిందని పేర్కొన్నారు. ఇక పురుషులను ఎక్కువగా ఓరల్, లంగ్, లివర్, స్టొమక్ అండ్ ఈసోఫాగస్ వంటి క్యాన్సర్లు వెంటాడుతున్నాయి. వీటిని లేట్ గా డిటెక్ట్ చేయడం, సరైన ఫలితం లేకపోవడంతో పురుషుల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది. 2015-2019 మధ్య 7.08 లక్షల క్యాన్సర్ కేసులు క్యాన్సర్ రిజిస్ట్రీలు గుర్తించగా, ఈ టైం పీరియడ్ లో 2.06 లక్షల మరణాలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఇక దీనిని బేస్ చేసుకుని 2024లో 15.6 లక్షల క్యాన్సర్ కేసులు, 8.74 లక్షల మరణాలు రికార్డ్ అయి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్ ఢిల్లీ, ఆధ్యర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై, టాటా మెమోరియల్ సెంటర్ నవీ ముంబై మొదలైన ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఈ రీసెర్చ్ లో పాల్గొన్నాయి. ఇక ఓరల్ క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇప్పుడు పురుషుల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ గా మారిపోయింది. పొగాకు వినియోగం తగ్గినా కూడా ఈ కేసులు పెరుగుతుండడం గమనార్హం. ది గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం 2009-10లో టొబాకో తినే పెద్దల సంఖ్య 34.6% ఉంటే, అది 2016-17కి 28.6% తగ్గింది. టొబాకో వాడకం తగ్గినా ఈ రకం క్యాన్సర్ రావడానికి మరికొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఆల్కహాల్ కన్సంప్షన్ ఒకటి. పురుషుల్లోని ఓరల్ క్యాన్సర్ కేసులో 33.6%తో అహ్మదాబాద్ టాప్ లో ఉంది. మరోవైపు మహిళల ఓరల్ క్యాన్సర్ కేసుల్లో 13.6%తో మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఉంది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ లో ప్రతి 1,00,000 మందికి 54% చొప్పున ఇన్సిడెన్స్ రేట్ తో హైదరాబాద్ టాప్ లో ఉంది. ఆ తర్వాత 46.7%తో బెంగళూరు, 45.4%తో చెన్నై ఉన్నాయి. ఇక పురుషుల్లో లంగ్ క్యాన్సర్ కేసుల విషయానికి వస్తే 39.5%తో శ్రీనగర్ టాప్ లో ఉంది. మరోవైపు మహిళల లంగ్ క్యాన్సర్ కేసుల్లో మిజోరాం రాజధాని ఐజ్వాల్ 33.7%తో తొలి స్థానంలో ఉంది. హైయెస్ట్ లైఫ్ టైమ్ రిస్క్ మిజోరాంలో నమోదైంది. పురుషుల్లో 21.1%, మహిళల్లో 11%గా ఉంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ. ఈ డేటా ఆధారంగా క్యాన్సర్ నివారణ, చికిత్సపై మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ఈ రీసెర్చ్ డేటా ఉపయోగపడుతుందని, నార్త్ ఈస్ట్ లో టొబాకో వినియోగం సహా క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం సీరియస్ గా పరిగణించాల్సిన విషయమని పరిశోధకులు చెబుతున్నారు. మిగతా చోట్ల కూడా క్యాన్సర్ పై గ్రౌండ్ లెవెల్లో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, టెస్టింగ్, ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.